అన్న మాట అనకూడదు అని బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే, ఆయన అఘోరి అని మీరు అన్నారు కదా, అఘోరి లక్షణాల గురించి కానీ, ఉమ్, అఘోరి ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన, నియమ నిబంధనలు, అంటే ఉమ్. దైవాధీనమైన శాస్త్రీయమైన శక్తులు ఇవన్నీ కనుక్కోవడానికి చెప్పారు యాక్చువల్లీ. స్వామి, మీ శివరుద్ర స్వామి, మీ ఆడియో డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే, మీరు మూవ్ అవుతున్నట్టున్నారు. కార్ ఆపేసి మాట్లాడగలుగుతారా బహుశా? ఎందుకంటే కాదు, ఆపాను. ఇప్పుడు ఆపేసాను. ఇప్పుడు ఓకే కదా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి, అఘోరీ తత్వం అనేది మీరు చెప్పిన విషయం కాకుండా ఆలోచిస్తారు. ఎల్లూరి శ్రీనివాస్ అఘోరి అని ఎక్కడ రుజువు కాలేదు అని బాలకృష్ణ గారి అభిప్రాయం. ఉమ్, రెండోది నా అభిప్రాయం, మీరు ఇంతకు ముందు చెప్పారు ఎల్లూరి శ్రీనివాసే కానీ అఘోరి కాదు. ఇది రెండో అభిప్రాయం. అంటే అఘోరి అనేది పేరు కాదు. నో, అఘోరి అనేది పేరు కాదు, జీవన విధానం. అఘోరి అనేది ఎవరు? జీవన విధానం. ఇప్పుడు శివతత్వం అది భగవంతుడి తత్వం, కానీ శివతత్వంలో శివుడి తత్వం వేరు, విష్ణు తత్వం వేరు, అంటే బ్రహ్మతత్వం వేరు. కరెక్ట్ స్వామి. నేను ఒక మాట అడుగుతాను. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, ఆయన పేరు కుమారో ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ మాల వేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం? స్వామి అని పిలుస్తాం. ఈయన పేరు స్వామి కాదు. స్వామి అని ఎందుకు పిలుస్తారంటే ఆ తత్వంలో మనకి ఆ మాలలో ఆ దీక్షలో కనబడుతున్నాడు కాబట్టి ఆయన మనం స్వామి అంటాం. ఇక్కడ అఘోరికి ఏదో ఆయన పేరు ఏం చెప్పాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏదో పేరు పెట్టారు వాళ్ళ గురూజీ అన్నాడు. కానీ ఆయన కనిపిస్తున్నటువంటి దీక్షతత్వం మనకు అఘోరిలా కనబడుతుంది కాబట్టి అఘోరి అని పిలుస్తున్నారు. జస్ట్ లైక్ భవానీ మాల వేసుకొని ఎవరినైనా భవానీ అని అంటారు, స్వామి మాల వేసుకొని ఎవరినైనా మాలలో కనబడితే స్వామి అని అంటారు. కాబట్టి ఆ ధారణలో కనబడుతున్న వాళ్ళని మనం పిలుస్తుంటుంటాం. సో అది పేరు కాదు, వాస్తవం. అయితే అఘోరిది అలా ఉండదు. అఘోరిది పేరు ఉంటది. అఘోరికి ఒక అఖాడాలు ఉంటాయి. అఘోరికి అనేది ఏంటంటే స్వామి, అఘోరి వేరు, అఘోరా వేరు. అఘోరి అనే వాళ్ళని కంప్లీట్ గా స్త్రీలని అంటారు. అఘోరాలు అనే వాళ్ళని కంప్లీట్ గా పురుషులని అంటారు. అంటే పురుషుల్లో మరి పురుషతత్వాన్ని పరమాత్ముడికి అప్పచెప్పే దాంట్లో పురుషుడి అంగం కోసుకోరు, అక్కడ ఉన్న నరాన్ని మాత్రమే చంపేసుకుంటారు. జీవితం మొత్తంలో పురుషాంగం అనేది శారీరక కలయిలకు పనిచేయకూడదు అని. కంప్లీట్ గా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు కామ కోరికలు చంపుకోవడానికని 12 సంవత్సరాల శిక్ష తీసుకున్న తర్వాత ముక్కు పుడక ఈ కింద 1, 2, 3 ఈ కింద ముక్కు పుడక కొంచెం బలంగా ఉండి ఈ నరాన్ని కుచ్చుతూ ఆ ముక్కు పుడక జీవితం మొత్తానికి వేసేస్తే వాళ్ళకి వాసన ద్వారా కామం అనేది పోదు. స్త్రీలకి పురుషులకి 2 వ్యత్యాసాలు అవి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాసు యొక్క శరీరాన్ని మీరు చూసి నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆయన అఘోరి అఘోరా అనే 2 వర్షన్స్ ఆయన మీద లేవు. 3వ వర్షన్ ఆయన వచ్చేసి కిన్నర్ అని అంటారు కదా స్వామి, మనము అర్ధనారీశ్వరి తత్వం అని అంటాం కదా. ఇప్పుడు ఆ వ్యత్యాసం మాట్లాడితే ఎల్లూరి శ్రీనివాసు పుట్టినప్పటి నుంచి ఒకవేళ కిన్నర్ అంటే అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకుంటే మీరన్నట్టుగా కిన్నర్ అఖాడ ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది. ఈ మధ్య మొన్న ఒక 1.5 year క్రితం దాన్ని ప్రారంభించారు అఖాడాలు అందరూ కలిసి. అందులోనే ఉండవచ్చు, మహిళా అఖాడాల వాళ్ళు కూడా కలిసి అందులో ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల్లో రూపం చూసి మాట్లాడాలి అంటే పుట్టుకతోని శ్రీనివాసు మగవాడు, మధ్యలో ఆయన రూపం మార్చుకున్నాడు, పరమాత్ముడికి అంగం ఇచ్చుకున్నాడు, ఆ ప్రీస్ట్ ఇంప్లాంటేషన్ ఏదో చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీనివాస్కి ఈ 3 పేర్లలో ఏ పేరు ఇవ్వాలి కదా? కాబట్టి శ్రీనివాస్, అందుకే శ్రీనివాస్ అనాలి అంటున్నాం. ఇంకా నిర్ధారణ కాలేదు ఆయన శ్రీతత్వంలో ఉన్నాడా పురుషతత్వంలో ఉన్నాడా. ఇప్పుడు శ్రీతత్వం ఉంటేనేమో పురుషుల్ని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చేసింది స్త్రీని. అంటే ఆయన పురుషతత్వంలో ఉన్నాడా అంటే పురుషాంగం లేదు, ఆయన పురుషుడు ఎలా అని చెప్పేసి చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అంటే ఓకే, స్త్రీతత్వంలో ఉన్నాడు కానీ ఏమంటే పెళ్లి కాదు తోడు అని అంటున్నాడు. మేము తోడులో ఉన్నామని అంటున్నాడు. అన్నాడు నా భర్త అని చెప్పి అంత వల్గర్ గా చెప్పారు కదా స్వామి. నిన్న ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చింది కదా, తోడు నీడా అని కాకుండా అమ్మాయి చెప్పింది కదా వర్షిని. ఆ బిడ్డ ఏమన్నది, నా భర్త అయినా మేము శారీరకంగా ఉండలేకపోయినా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాము అని ఆవిడ మీడియా ఛానల్ ముఖంగానే చెప్పింది. ఇప్పుడు మన ఇద్దరం ఏదో మాట్లాడి జడ్జిమెంట్ తీసుకొని గొడవ పడకుండా నిన్న మొన్న జరిగిన ఓకే శివరుద్ర స్వామి, ఓకే నాకు కూడా ఆర్గ్యుమెంట్ ఏం కాదు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవి అఘోరి చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరిని వ్యతిరేకించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరిని సమర్థించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, ఇన్నున్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ నేను నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఎందుకంటే అఘోరి నేను అఘోరిని ఎలా చూస్తున్నానో మిగిలిన వాళ్ళని కూడా అలాగే చూస్తున్నాను కాబట్టి వాస్తవం ఏంటనేది నాకు కావాలి. ఓకే, అఘోరి ఎందుకు స్త్రీగా మారాడు? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని చంపేసుకొని తన అంగాన్ని త్యాగం చేసేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అఘోరి ఎందుకు తన అంగాన్ని పూర్తిగా తీసేసుకున్నాడని అనుకుంటున్నారు? మరి అందులో ఏం ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చాలా మంది మీడియా వాళ్ళు వేయాల్సింది వేయలేరు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, అంటే వారి యొక్క కోరికలను కొంతమంది ఇస్తారు, కొంతమందికి ఏదైనా తినుబండారాలు ఇష్టం ఉంటే అవి ఇచ్చేస్తారు, కొంతమంది వారికి ఏదైనా రంగు ఇష్టం ఉంటే రంగును వదిలేస్తారు. ఇలా కొన్ని వ్యత్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. అలాగా నేను శివుడికి నా అంగాన్ని ఇచ్చేసాను, నాకు తండ్రి ఇలా చెప్పిండు అని నా అంగాన్ని, నా జీవితం మొత్తం తండ్రికి త్యాగం చేశానని చెప్పి స్టేట్మెంట్ క్లియర్ గా ఆయన ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత శివుడికి అంగం ఇచ్చిన వాళ్ళకి పైన బ్రీస్ట్ తో పని ఏముంది అని అడుగుతున్నా ఒక ప్రశ్న. పురుషత్వమే కదా ఆయన ఇచ్చేయాల్సింది. మరి పురుషత్వం ఇచ్చినాక స్త్రీతత్వం ఎందుకు ఎత్తుకున్నాడు శరీరం మీద? దాంట్లో కొంచెం మనం అర్థంగా మాట్లాడాలి కదా స్వామి. ఇప్పుడు అలా ఎత్తుకోవడం చేతనే ఇప్పుడు శ్రీనివాస్ మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడం గల కారణం ఏమిటి? ఐడెంటిటీ, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేల్ అండ్ ఫిమేల్ జెండర్ డిస్కషన్. పర్సన్ ఇచ్చేసాడు అని అంటే, వాట్ అబౌట్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్? వై హీ హాస్ చూసెన్ ఫర్ దట్? ఇస్ దట్ ఫర్ సొసైటీ సేక్? ఎందుకు? వై అన్ని తీసుకోవడం చేతనే ఈ రోజు శ్రీనివాస్ తప్పుడులో పడడానికి గల కారణాలే ఇవి కదా. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్, అంటే నేను మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఒక పాయింట్ చెప్తాను. ఆయన మగతనాన్ని ఇచ్చేశాడు, స్త్రీతత్వాన్ని తీసుకున్నాను అన్నాడు. అంటే అమ్మవారి రూపాన్ని నేను తీసుకున్నాను, అమ్మవారు స్త్రీ, అయ్యవారు పురుషుడు. సో నేను నా మగతనాన్ని ఇచ్చేసి స్త్రీతత్వాన్ని తీసుకున్నాను, స్త్రీతత్వంలో కూడా భ్రష్టు ఉంటుంది కాబట్టి నేను దాన్ని పెట్టించుకున్నాను అని అంటున్నాడు. ఒక్కటి మన ఓకే, ఇప్పుడు మన ఓకే, అంటే ఒక పురుషుడు లేదంటే ఒక మనిషి మామూలుగా గుడికి వెళ్ళి గుండిస్తేనే తిరిగి వెంట్రుకలు ఎప్పుడు వస్తాయని ఆలోచించేటటువంటి వాళ్ళు తన మగాన్ని అని చెప్పుకునేటటువంటి ఒక అంగాన్నే ఇచ్చేసినప్పుడు మళ్ళీ దానిలో భ్రష్టు ఎందుకు పెట్టాడు అని అనుకోవాలా, లేకపోతే అంగాన్నే ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించాలా? ఇప్పుడు అంగాన్ని ఇచ్చేసాడు, అది కూడా ఆయన రీసెంట్ గా 2024లో ఇచ్చేసిండు అని చెప్పేసి అదేదో సర్టిఫికేషన్ తీసుకొని వచ్చారు ఎవరో ఆ ఛానల్లో, నాకు అంత గుర్తులేదు. చూస్తుంటే కూడా కనబడుతుంది, మొన్నటి వరకు ఆయన బట్టలు లేకుండా కూడా తిరిగాడు కాబట్టి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు బ్రీస్ట్ పెట్టుకున్నాడు, నేను శివతత్వంలో ఉండాలనుకున్నాను, అమ్మవారి తత్వంలో స్వామి. అంటే నేను ఒక్కొక్క పాయింట్ అడుగుతాను, మీరు చాలా విజ్ఞులు కాబట్టి, సో ఒక్కొక్క పాయింట్ మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి అని. అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్వార్థం ఉంటుంది. రాజకీయ నాయకులకి జనాల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ఒక స్వార్థం ఉంటుంది. వ్యాపారస్తులకి ఏదో ఒక ప్రకటన ఇచ్చి లాభార్జన చేయాలనే స్వార్థం ఉంటుంది. సహజంగా అమ్మాయిలకో లేదంటే కొంతమంది అమ్మాయిలకో కొంతమంది అబ్బాయిలకో స్త్రీలనో పురుషులనో ఆకర్షించి ఏదో ఒక రకమైన లబ్ధి పొందాలి అనేటటువంటి ఇది ఉంటుంది. సో ఇక్కడ అఘోరి ఏ లబ్ధిని పొందాలని అనుకుంటూ తన అంగాన్ని ఇచ్చేశాడు? ఆ ఫస్ట్ పాయింట్ అది తీసుకుందాం. అంటే అఘోరి ఏ లబ్ధిని పొందాలనుకుంటున్నాడో అందుకు అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు? అలా ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ రాసి లేదు అంగాన్ని ఇవ్వాలని. ఆయన ఇచ్చుకున్నాడంటే ఆయన పైశాచికత్వం, అది భక్తిలో. ఒక్క నిమిషం, ఓకే, నేను ఇక్కడ అడుగుతాను. పైశాచికత్వం అంటే ఏదైనా మనం ఒక పని చేశామంటే ఏదో ఒక లాభాన్ని ఆర్జించి ఏదో ఒక దాని వెనక ఏదో ఉంది. అంటే ఇంతకుముందు సోను సూద్ కరోనా టైంలో ఏదో చేస్తే ఇతను ఇంత ఆ దానం ఎందుకు చేస్తున్నాడు, వాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని వెనుక ఉన్న ఉద్దేశాన్ని లాగాం. సో పైశాచికత్వం అనేది మన బ్రెయిన్లో ఉన్నటువంటిది, మనం దాన్ని ఇంకే రకంగా పిలుస్తాం. అది కాదు, ఎవరైనా ఒక పని చేస్తే దాని వెనుక అతను ఆశించే లబ్ధి ఏంటి అని. సో శ్రీనివాస్ అనే వ్యక్తి తన అంగాన్ని ఇచ్చేయడం ద్వారా ఆశించే లబ్ధి ఏమై ఉండొచ్చు? ఏమి రాదు, అలా ఆశించే లబ్ధి వచ్చేదా మిత్ర? ఏమి ఆశించలేదు అయితే. సో శ్రీనివాస్ ఆయన ఆశించడం కాదు స్వామి, వినండి. ఒక యోగులు, సిద్ధ పురుషులు, సత్పురుషులు, సాధు సంతులు, అఘోరాలు, నాగసాధువులు అంగం తీసేయాలనేది లేదు. అక్కడ ఏమున్నదంటే స్వామి, అంగానికి సంబంధించిన విషయం ఏంటంటే భక్తి తత్వాన్ని, కామ కోరికలని, మన అంతరాత్మలో ఉన్న ఈ మదమత్స్యాలని ఆపడానికి అని చెప్పేసేసి పురుషాంగంలో ఉన్న ఆ పురుషత్వ నరాన్ని గురువులే కర్రతోని కొట్టేసే విభాగాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే, కాబట్టి అలాంటి తత్వంలో స్త్రీ
తత్వంకి వచ్చాను నేను, పురుషతత్వం ఇచ్చేసినాను అన్న శ్రీనివాసు గురుతత్వం కావాలి అంటున్నా నేను, శిష్యరికం కావాలి దానికి అంటున్నా నేను. అఘోరా తత్వంలో, అఘోరా పురాణంలో, శివ పురాణంలో ఏం రాసుంది? పురుషుడి యొక్క అంగస్తంభన కాకుండా ఉండడానికని, స్త్రీ సౌభాగ్యవతుల సంసార సాగరాలను కాపాడడానికని ఆ రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల కంటే ముందు ఇంకొక జగద్గురు ఉన్నాడు మన దగ్గర, ఆయన గారే దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు చెప్పింది ఏంటంటే స్త్రీలని కాపాడాల్సిన అవసరం, మన స్త్రీలను ఎత్తుకోబోతున్నారు మన దేశంలో నుంచి, మన సంపదని ఎత్తుకోబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మహనీయమైన ఆలోచనలు చేసి, మీరు స్త్రీలని కాపాడాలి, ఇంటిని కాపాడాలి, సంసారాలను కాపాడాలి, మీకు కోరిక పుట్టకూడదు, కోరిక పుడితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి కామం చాలా చెడ్డది కదా మిత్ర. దేవాది దేవతలే మన శాస్త్రంలో రాస్తున్నాయి, కొన్ని సందర్భాలు చదువుతూ ఉంటాం, మనకి శివస్వామి, శివరుద్ర స్వామి, ఓకే, వాడి దగ్గరికి వద్దాం. అంటే అతను హిందూ ధర్మాలలో దేన్ని అవలంబిస్తున్నాడు, లేదంటే ఏ సనాతన ధర్మంలో దేన్ని తీసుకున్నాడు, అసలు ధర్మం ఏం చెప్తుంది?